హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరెలా ఉన్నారు? సో, ఈ వీడియో వచ్చేసి మా మరిది వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం వీడియో అనమాట. సో, అందరు కూడా నేను ఫోటోసు ఇవి షేర్ చేస్తే, "మీ ఇంట్లోనా? మీ ఇంట్లో ఇల్లు అయిపోయిందా? కంప్లీట్ అయిందా?" అని అడుగుతున్నారు. యాక్చువల్లీ ఇల్లు మాది కంప్లీట్ అవ్వలేదు. వాళ్ళది కంప్లీట్ అంటే ఇంకొంచెం ఫినిషింగ్ స్టేజ్‌లో ఉందనమాట. కాకపోతే ఏంటి అంటే మనకి మూడాలున్నాయి. ఇంకా ఆల్మోస్ట్ ఏప్రిల్ 27థ్ నుంచి మా ఆగస్ట్ 8థ్ వరకు ఉన్నాయన్నమాట. సో, అందుకే పూజలు అన్నీ కూడా మనం పూజలు టైంకి చేసేసుకున్నామంటే ఫంక్షన్ అలా తర్వాత చేసుకోవచ్చు కదా అనేసి మేమైతే పూజలవి ఫస్ట్ ఈ వీక్ పాపం వాళ్ళు చేసేసుకుంటున్నారు. నెక్స్ట్ వీక్ మేము చేసుకోవాలని అనుకుంటున్నాము. సో, ఎంతవరకు సక్సెస్ అవుతామో అనేది తెలీదు. ఇంకా మాది ఇంకా చాలా అన్‌ఫినిష్డ్ పొజిషన్‌లో ఉందనమాట. సో, ఇంక వెళ్లి కొంచెం ఫినిష్డ్ పొజిషన్‌లో ఉన్న వరకైతే క్లీన్ చేసేసుకొని అక్కడ పూజలైతే చేసేస్తున్నాం. సో, ముందు రోజు వెళ్ళామనమాట. వెళ్ళి అక్కడ డెకరేషన్‌కి హెల్ప్ చేశాము. అండ్ ఎర్లీ మార్నింగ్ ఇక్కడైతే 4:00 కల్లా అక్కడ ఉండాలి. సో, అందుకోసమని పొద్దున్నే లేసి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయగలిగిన వరకైతే రెడీ అయిపోయి అందరం అక్కడికెళ్ళాం. సో, ఇక్కడనమాట డెకరేషన్ అందరం కలిసి పిల్లలు, మేమే కలిసి చేశాము. బట్ ఓకే. అంటే అనుకోకుండా సడెన్‌గా పూజలు ఫినిష్ చేసేసుకుందామని అనుకుంటున్నాం కాబట్టి ఎందుకంటే మూడాళ్ళు అయిపోయేసరికి ఇంకా అప్పటికి ఇంకా కంప్లీట్ ఇల్లు కంప్లీట్ అయిపోతాం. అప్పుడు షిఫ్ట్ అవ్వడానికి ఉండదు కదా! అనేసి ముందే చేసుకుంటున్నారు. ఇక్కడ ఇంటి కళ్యాణం చేస్తున్నారనమాట. సో, ప్రతి ఫ్లోర్‌లో ఒక్కొక్క పూజ చేసుకోవాలి అన్నట్టు పెట్టుకున్నారు. సో, నేను అంటే కొంచెమే క్యాప్చర్ చేయగలిగాను. సో, అది నేను షేర్ చేస్తున్నాను. ఇది మా ఇంట్లో జరిగిన వన్ ఆఫ్ ద గుడ్ మూమెంట్ కాబట్టి ఇది కూడా షేర్ చేస్తున్నాను. లాస్ట్ టైమ్ ఇంకో మరిది వాళ్ళది కూడా నేను షేర్ చేశాను. సో, ఇక్కడ శారీ గురించి అంతా డీటెయిల్స్ అడుగుతున్నారు. అవి నేను ప్రీవియస్‌గా చూపిచ్చాను. అవి నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో వ్లాగ్స్ అయితే ఆ లింక్స్ షేర్ చేస్తాను మీకు. సో, మాకు బియ్యాలు పోసే ప్రోగ్రామ్ ఉంటుంది గృహప్రవేశం చేసుకున్నప్పుడు. లైక్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ తెచ్చి పోస్తారనమాట. అంటే మా మరిది పేరు కిరణ్. మా తోటికోడలి పేరు బిందు. బిందు వాళ్ళ పేరెంట్స్. సో, అలా బియ్యాల ప్రోగ్రామ్ అంతా ఫినిష్ చేసుకొని, మెయిన్‌గా అంటే పూజ కార్యక్రమాల్లో వ్రతం ముందు కానీ, కళ్యాణం ముందు కానీ బియ్యం పోసుకొని కూర్చుంటారు. సో, వీళ్ళు వ్రతం ముందు పోసుకొని మార్నింగ్ 4:00 స్టార్ట్ అవుతాయి. ఈవినింగ్ 2:30 వరకి పూజలన్నీ అప్పటి వరకు అయ్యాయన్నమాట. తీర్థ ప్రసాదాలు తీసుకునేసరికి 2:30 అయింది. సో, ఇక్కడ హారతిచ్చేది 2:30 ఆ టైం అయింది. సో, ఇదనమాట. చిన్న వ్లాగే షేర్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది కమెంట్స్‌లో "అక్క మీదా గృహప్రవేశం" అని అడుగుతున్నారు. కాదండి, మా మరిది వాళ్ళదనమాట. సో, ఇది వ్లాగ్ అయితే. అండ్ మీరు చాలా కమెంట్స్‌లో కూడా పాప లంగావోణి గురించి అడుగుతూ ఉన్నారు కదా! ఇద్దరికీ కూడా శారీస్ తోటైతే నేను అలా అవి స్టిచ్ చేపిచ్చాను. ఓని వచ్చేసి నార్సింగ్‌లో తీసుకున్నాను. అండ్ పెద్ద పాపకు వేసిన బ్లౌజ్ కూడా మీషోలో తీసుకుంది. అది వర్క్ బ్లౌజ్. అది కూడా బిఫోర్ షేర్ చేశాను నేను. కాకపోతే రియల్‌గా చూస్తే పర్పుల్‌గా ఉంది. ఫోటోస్‌లో చూస్తే బ్లూయిష్‌గా పడిందనమాట. అండ్ నా శారీ గురించి కూడా నేను డీటెయిల్స్ అయితే ఇచ్చాను. ఇదొచ్చేసి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ డ్రేప్స్ బై శారీ వాళ్ళ దగ్గర తీసుకున్నాననమాట. నేను లింక్స్ ఇచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.